హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాము. అలానే ఒక కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాము, టెంపుల్ మొత్తం సాయిబాబా గుడి. అసలు ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రోజు ఈవినింగ్ మేము పైన వాకింగ్ చేసేటప్పుడు ఒక విగ్రహం కనిపించేది. అది చూసినప్పుడల్లా రోజు మేము అనుకునే వాళ్ళమి ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి ఆ విగ్రహం అని చెప్పి మాకు ఎప్పుడు ఆతృతగా ఉండేది. అందుకే ఈ రోజు వెళ్ళాము. వెళ్లే దారిలో ఇంకా అక్కడ పాండ్ ఉంటే ఆగాము. మాకు ఇలాంటి ప్లేస్లు ఎక్కడైనా కనిపిస్తే అక్కడే ఆగాలి, కాసేపు అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అందుకే కాసేపు నుంచున్నాం అక్కడే. నాకు ఇది ఒక స్పెషల్ డే, ఎందుకంటే నేను మా హస్బెండ్ కలిసి చర్చికి వెళ్ళాం కానీ ఇంతవరకు గుడికి వెళ్ళింది లేదు. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళటము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మాకు ఒక 2-3 డేస్ ముందు తెలిసింది. మా హస్బెండ్ కి మన వీడియోస్ చూసే ఒక అతను అదే ఊరు తనది ఇంకొచ్చి చెప్పాడంట, మీరు ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి బాగుంటది గుడి అని. ఇంకా మేము ఎప్పుడు నుండి అనుకుంటున్నాం కదా విగ్రహం ఎక్కడ అని. ఇంకా అదే ప్లేస్ అని తెలిసేసరికి ఇంకా వెంటనే ఆగకుండా రెడీ అయిపోయి వెళ్ళాము. అదే రోజు అనుకోకుండా గురువారము ఇంకా బాబా గుడికి వెళ్లాల్సిందే అని. ఈ ప్లేస్ వచ్చి ఎక్కడంటే చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ కి వెళ్లే దారిలో బైపాస్ రోడ్ లో ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. దాని ఎదురే కరెక్ట్ గా అక్కాయపాలెంకు వెళ్లే రోడ్ వస్తుంది. ఆ రోడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈజీగా అర్థమైపోతుంది. వెళ్లే దారిలో కనిపిస్తానే ఉంటది విగ్రహం, మనకి ప్లేస్ అర్థమవుతుంది ఈజీగా. టెంపుల్ లోకి వెళ్ళాక ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని ఇంకా నేను కాళ్ళు కడుక్కుంటున్నాను. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే అసలు గుడి మొత్తము చాలా పెద్దది. టెంపుల్ కి వెళ్ళాము. ఇంకా నేను మా గురించి చెప్దాం అనుకుంటున్నాను. మా రిలీజన్ ఏంటంటే, నేను హిందూ, మా హస్బెండ్ క్రిస్టియన్, మాది లవ్ మ్యారేజ్. కొంతమందికి డౌట్ వస్తా ఉంటది, అక్క మీకు పెళ్ళయ్యాక పూజలు చేయటం మానేసారా, మీరు ఓన్లీ చర్చ్కే వెళ్తారా లేదా మీరు కన్వర్ట్ అయ్యారా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ ఇప్పుడు క్లారిఫై చేసే ముందు ఒక్కసారి టెంపుల్ లోకి వెళ్ళిపోయాను కదా, నేను ఇంకా ఫస్ట్ బాబాకు దండం పెట్టేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, అలానే మనసు ప్రశాంతంగా ఉంది. విభూది పెట్టుకుందామని ఇంకా ఆంటీని అడుగుతున్నాను ఎక్కడుంది అని చెప్పి. పక్కనే ఉంది అంటే ఇంకా తీసుకొని పెట్టుకుంటున్నాను. అంతలోకి ఇంకా ఆంటీ లేచి వచ్చారు ప్రసాదం ఇస్తా అని. ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, ఈ విగ్రహము ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లోనే చాలా ఎత్తైన విగ్రహము, 62 అడుగులు ఉంటుందని చెప్పారు ఆంటీ అడిగితే. ఇంకా మా విషయానికి వస్తే, నేను హిందూ, మా హస్బెండ్ క్రిస్టియన్ అని చెప్పాను కదా. ఒకటేంటంటే, నేను కన్వర్ట్ అవ్వలేదు. అంటే మేము పెళ్లి చేసుకున్నాము కానీ నేనేం కన్వర్ట్ అవ్వలేదు. అలా అని పూజలు చేస్తున్నానా అంటే, నేను వచ్చింది హిందూ ఫ్యామిలీ నుండే కానీ నేను వెళ్ళింది హిందూ ఫ్యామిలీ కాదు కదా. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇంట్లో పూజలు చేయాలంటే అవ్వదు. ఎందుకంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ లో నేను అందరికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ రిలీజియన్ కి నా రిలీజియన్ కి నేను పూజలు అయితే స్టార్ట్ చేయలేదు. అలా అని చర్చికి వెళ్ళటం మానేలేదు. దివాళీ అవన్నీ స్టార్టింగ్ నా పెళ్ళైనప్పటి నుండి సెలబ్రేట్ చేసుకునేదాన్ని నేను ఇంట్లో. ఇంకొకటి, మా హస్బెండ్ నాకు పెళ్లికి ముందే చెప్పేశాడు ఏంటంటే, నువ్వు చర్చికి వెళ్ళాలని నేనేం ఫోర్స్ చేయను, అలా అని టెంపుల్స్కి వెళ్ళొద్దని కూడా నేను ఆపను, నీకు నచ్చింది నువ్వు చెయ్యి అన్నాడు. అందులోనూ మా హస్బెండ్ కి ఏ రిలీజియన్ అయినా కానీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాడు. తనకి అలాంటివి ఏమి ఉండవు. అందుకే మా వీడియోస్ లో ఇటు చర్చికి వెళ్ళేది కనిపిస్తుంది, అటు పండుగల గురించి కూడా నేను చెప్తా ఉంటా. ఇప్పుడు ఈ ఫెస్టివల్ వస్తుంది కదా, అది వస్తుంది కదా అని చెప్పి. ఎందుకంటే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎంతైనా కానీ చిన్నప్పటి నుండి ఫాలో అయినవన్నీ ఒకేసారి ఆపేయాలంటే అవ్వదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను ప్రాపర్ హిందూ ఫ్యామిలీలో పెరిగాను కదా. ఇప్పుడు నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చానే గానీ ఆ మెమరీస్ అన్ని నాతోనే ఉంటాయి. ఏదైనా ఒక పండుగ వస్తుందంటే దానికి రిలేటెడ్ మా హస్బెండ్ తో కూర్చొని మాట్లాడటము, మేము ఆ పండుగ ఇలా చేసుకునే వాళ్ళం, అలా చేసుకునే వాళ్ళం అన్ని చెప్తా ఉండేదాన్ని. అలానే ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళకి తీసుకెళ్తాను మా హస్బెండ్ ని వెళ్దామని. అలానే మా హస్బెండ్ కూడా కొన్ని చెప్తా ఉంటాడు, నేను అప్పుడు ఇలా చేశాను అలా చేశాను అని. 7th స్టాండర్డ్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని వెళ్తాము. అలానే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చే ముందు స్కూల్ తరపున వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని వెళ్తారు టెంపుల్ కి, చర్చ్ కి, మసీద్ కి. అప్పుడు మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేసినవి తనకు కూడా ఉన్నాయి మెమరీస్. అవన్నీ నాతో షేర్ చేసుకుంటా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, మా హస్బెండ్ కి దేవుడు అంటే అంతగా భక్తి అనేది ఉండదు. ఏదైనా కానీ మెయిన్ మా ఇంట్లో నేనే చర్చికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఏ దేవుడి మీద ఏదైనా భయం ఉందంటే, ఏదైనా ఇంట్లో చిన్నది మేమేమైనా మంచి పని స్టార్ట్ చేస్తున్నా గానీ ఫస్ట్ నేనే చెప్తా, చర్చికి వెళ్ళి స్టార్ట్ చేసుకుందాం ప్రేయర్ చేసుకొని అని. నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి నా మీద రెస్పెక్ట్ తో నాకు నచ్చినట్టు చేస్తాడు దేవుడి విషయంలో మాత్రం మా హస్బెండ్. ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పక్కన హోమాలకి సంబంధించి అన్ని కట్టు ఉంచారు, కొత్త గుడి కదా బాగుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని మా హస్బెండ్ కి కూడా తెలియదు కదా, ఇంకా చెప్తున్నాను. ఆ దుని చుట్టూ నేను ప్రదక్షిణాలు చేసినప్పుడు ఎందుకు అలా తిరుగుతున్నావు ఏంటిదని అని అడుగుతుంటే అదంతా చెప్తున్నాను నేను. ఇంకొకటి, మా హస్బెండ్ జాబ్ పర్పస్ మీద పంజాబ్ లో ఉన్నప్పుడు అక్కడ వినాయక చవితి కూడా సెలబ్రేట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆఫీస్ తరపున ఒక వినాయకుడిని పెట్టి వినాయకుడి నిమజ్జనం అయ్యేంత వరకు ఎన్ని డేస్ ఉంటే
అన్ని డేస్ లంగర్ పెట్టేవాళ్ళు, అంటే ప్రసాదం పంచేవాళ్ళు అందరికి. ఇంకా అదృష్టం ఉండాలంటారు కదా గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళటము, అది అసలు ఎన్నిసార్లు వెళ్ళాడంటే మా హస్బెండ్ చెప్పలేము, ఇంకా అన్ని సార్లు వెళ్ళాడు. ఇంకొకటి, నా చిన్నప్పటి నుండి మా ఇంటి వెనకే రామాలయం ఉండేది. మార్నింగే పొద్దున్నే పాటలు స్టార్ట్ అవుతాయి, గుళ్ళో దేవుడి పాటలు పెడతారు కదా, అవి వింటూ లేచేవాళ్ళమి. ప్రతి పండక్కి గుళ్ళో హడావుడి ఉంటది, గుళ్ళో పొద్దున్నే పాటలు పెట్టి పండగ వైబ్స్ అన్ని స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా అవన్నీ మిస్ అయిపోతున్నా అన్నంత ఫీలింగ్ వచ్చేది నాకు పెళ్ళైనప్పటి నుండి. నాకు పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయినా కానీ అవన్నీ గుర్తొస్తానే ఉంటాయి, అవన్నీ మిస్ అవుతానే ఉంటా. అందుకే మా హస్బెండ్ నాకు దేనికి అడ్డు చెప్పడు, గుడికి వెళ్ళాలంటే వెళ్ళు, లేదంటే చర్చ్కి వెళ్ళాలంటే వెళ్ళు అని చెప్తాడు. ప్రతి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాము. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, అందులోనూ డిఫరెంట్ రిలీజియన్స్, ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలానే ప్రతి క్యాస్ట్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మేము ఇది మీరు అది అన్న డిఫరెన్స్ అస్సలు ఉండకూడదు పెళ్ళైనప్పుడు కపుల్స్లో. ఇప్పుడు కపుల్స్లోనే అంత డిఫరెన్సెస్ వస్తే రేపటి రోజున పిల్లలకి మనం ఏం నేర్పిస్తాము. అందుకే మేము పెళ్ళైనప్పటి నుండి అసలు పెళ్ళికి ముందు నుండే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే మన రిలేషన్ ముందుకు వెళ్తుంది అని చెప్పి ముందే అనుకున్నాము. నెక్స్ట్ మా కిడ్స్కి కూడా మేము అదే నేర్పించాలనుకుంటున్నాము. ఇద్దరు కల్చర్స్ మొత్తం ఈక్వల్గా నేర్పిస్తాం మేమైతే. ఇది నా సైడ్ నుండే కాదు, నేను వాయిస్ ఓవర్ చెప్తున్నా అని నా సైడ్ ఫీలింగ్స్ నేను చెప్పట్లేదు. సేమ్ నేను వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మా హస్బెండ్ సైడ్ కూడా చెప్తా ఉంటాడు. మా ఇద్దరు సైడ్ నుండి మా క్లారిటీ ఇది. ఇప్పుడు బాబానే చెప్పారు, మామూలుగా సబ్కా మాలిక్ ఏక్ హై అంటారు కదా, ఈశ్వర్ అల్లా యేసు అందరూ ఒకటే అని చెప్పి. అందుకే ఎవరైనా కానీ అసలు రిలీజియన్స్ విషయంలో కానీ క్యాస్ట్ విషయంలో కానీ అసలు ఏ ఫీలింగ్స్ ఉండకూడదు అనుకుంటాను. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ రిలీజన్ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం నేర్చుకోవాలి. అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కొంతమందికి క్యూరియాసిటీ ఉంటుంది, అక్క అసలు ఇంతకు ముందు హిందూ కదా, పూజలు చేస్తుందా లేదా అని. ఇందులో దాచిపెట్టుకోవడానికి ఏముంది, అందుకే క్లారిటీ ఇచ్చాను. గుడికి వెళ్తాము, చర్చ్కి వెళ్తాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంతకు ముందు తను చిన్నప్పటి నుండి మసీదుకి కూడా వెళ్ళేవాడు. నేనే అప్పుడప్పుడు లైట్ తీసుకుంటా ఉంటాను పండుగలకి. ఏమన్నా వండాలన్నా కానీ మా హస్బెండే ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తాడు, వండు, ఇంట్లో వంటలు చెయ్యి, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి. ఇంకా చాలా ఇష్టం అలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నేను ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇల్లంతా అలా కలకలగా ఉంటుందని చెప్పి మా హస్బెండ్కి కూడా ఇష్టమే. ఈ విషయంలో నేను లక్కీ అని చెప్పుకోవచ్చు. దేనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా మా హస్బెండ్ నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంకా కొంచెం స్టార్టింగ్లో డౌట్ ఉంటుంది కదా, నేను ఇంతకుముందు నార్మల్గా నా సైడ్ వాళ్ళతో కలిసి నేను టెంపుల్కి కూడా వెళ్ళాను, పెద్దమ్మ టెంపుల్కి, హైదరాబాద్లో ఉంటుంది కదా. మా హస్బెండ్ పర్మిషన్ కూడా అడగలేదు. ఆ తర్వాత గుడి నుండి వచ్చాక చెప్పా ఇలా వెళ్ళామంటే మా హస్బెండ్ ఏమనలేదు. నేను అప్పుడు కూడా అనుకున్నా ఏమన్నా అంటాడేమో అని. మా సైడ్ నుండి మా రిలీజన్ గురించి మేమేం ఫాలో అవుతాం అనే దాని గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు కదా అని డౌట్ వస్తుందేమో, నాకు కొన్ని ఉన్నాయి, అవన్నీ తర్వాత నేను షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఒక్కసారి ఆ టెంపుల్ కి వెళ్ళారో లేదో నాకు కమెంట్స్ లో చెప్పండి. అలానే వెళ్ళకపోతే కన్ఫర్మ్ గా వెళ్ళండి, మీకు బాగా నచ్చింది. ఆఫ్టర్నూన్ వెళ్ళాం టెంపుల్ కి, ఇంకా వచ్చిన వెంటనే రెడీ అయిపోయి షాప్ కి వచ్చేసాము. నేనేమో జిమ్ కి వెళ్దాం, నాకు టైం అయిపోతుందని. ఈ మధ్య డస్ట్ చాలా ఎక్కువైపోయింది షాప్ లో. ఇంకా మా హస్బెండ్ ఏమో క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా జిమ్ నుండి వచ్చేసాను నేను కూడా. షాప్ ఇంకా సర్దేసుకొని ఇంక ఇంటికి వెళ్ళే టైము. నేనేమో సైకిల్ వేసుకొచ్చుకున్నా ఈరోజు. సైకిల్ తొక్కి ఎన్నో ఇయర్స్ అయిపోయింది. నేనైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ రోజు. సైకిల్ వదలాలనిపించలేదు నాకు. కాకపోతే సైకిల్కి సీట్ అదంతా సరిలేదు, దాన్ని రిపేర్ చేపిద్దాం అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే తర్వాత ఎప్పుడైనా తీసుకొని వెళ్ళి మంచిగా టైం తీసుకొని రిపేర్ చేయిద్దామని ఆగాము. ఇంకా ఆ రోజు అయితే ఫుల్గా దొక్కాను ఈవినింగ్ సైకిల్. నేను ఎర్లీ మార్నింగ్ అలా ఎండ రాకముందు చల్లటి గాలి వస్తూ ఉంటుంది 6-6:30 టైంలో. ఆ టైంలో సైకిల్ వేసుకొని తొక్కుంటా, ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళొచ్చు. ఈ సైకిల్ తొక్కినప్పటి నుండి మా హస్బెండ్ని నేను గొడవ చేస్తానే ఉన్నా, నాకు ఒక కొత్త సైకిల్ కొనివ్వాల్సిందే అని చెప్పి. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ ఈ సైకిల్ తొక్కు అని చెప్తున్నాడు. ఏమో ఫ్యూచర్ లో మాత్రం కన్ఫామ్ గా నేనైతే సైకిల్ తీసుకోవాల్సిందే అనుకుంటున్నాను. తీసుకోవాలా వద్దా కమెంట్స్ లో చెప్పండి. ఎక్కువ కమెంట్స్ వస్తే మా హస్బెండ్ నాకు ఇప్పిస్తా అంటున్నాడు. వీడియో నచ్చితే ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.